ఈ వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను కడాయిలో చేశానండి. కుక్కర్లో చేయాలనుకుంటే 1 విజిల్ పెట్టుకోండి. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం వేరుశనగపప్పు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయలు కొన్ని తీసి పొట్టు తీసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, పట్ట, లవంగం, సోంపు, ఒక ఏలక్కాయ తీసి మిక్సీ జార్లో వేసుకున్నానండి. పచ్చి కొబ్బరి కూడా ఉంటే వేసుకోవచ్చండి, లేకపోయినా కర్రీ టేస్టీగానే వస్తుందండి. అలానే 2 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం, 2 టొమాటోస్, కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. కొద్దిగా వాటర్ పోస్తూ మిక్సీ పట్టుకోవాలండి, లేదంటే మెత్తగా పేస్ట్ లా రాదండి. 90% మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. మసాలా రెడీ అయిపోయిందండి. సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలండి, అప్పుడే కర్రీ టేస్టీగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, ఇలా గట్టిగానే ఉండాలి. మరీ పల్చగా ఉంటే వంకాయలో నిలబడదండి మసాలా స్టఫింగ్ పెట్టేటప్పుడు. 1 కేజీ వంకాయలు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. పసుపు, ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలి, లేదంటే వంకాయ లోపల కలర్ చేంజ్ అవుతుంది. వంకాయలు కానీ అరటికాయలు కానీ కట్ చేసినాక ఉప్పు, పసుపు వేసిన వాటర్లో వేసుకోవాలండి, లేదంటే కలర్ చేంజ్ అవుతాయి. అన్ని వంకాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వాలి. 1 కేజీ వంకాయలు తీసుకున్నా కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు వేస్తున్నాను. అవి ఫ్రై అయ్యాక 1 ఆనియన్ ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసాను. 1 టొమాటోని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేస్తున్నాను. టొమాటోస్ అన్నీ కుక్ అయ్యేలోగా వంకాయల్ని వాటర్ నుంచి సపరేట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నానండి. మసాలాతో స్టఫింగ్ పెడుతున్నాను. వంకాయకి ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకొని కడాయిలో వేసుకుంటున్నానండి. అన్ని వంకాయల్ని ఈ విధంగా స్టఫ్ చేసి కడాయిలో వేసాక మిక్స్ చేసుకోవాలి. మధ్యలో అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అడుగంటేస్తుంది. అలానే అన్ని వంకాయలు వేసేలోగా ఒక వంకాయ ఉడికి ఒక వంకాయ ఉడకకుండా ఉంటుందండి. అన్నీ ఈవెన్గా కుక్ అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోద్దండి కర్రీ, కాబట్టి కొద్దిగానే చింతపండు వేసుకోవాలండి. అన్ని వంకాయల్ని స్టఫింగ్ పెట్టేశాక మసాలా మిగిలితే ఆ మసాలా కూడా కడాయిలో వేసి మిక్స్ చేసుకోండి. మసాలా పచ్చివాసన పోయే వరకు వాటర్ పోయకూడదండి. మసాలా పచ్చివాసన పోయాక మిక్సీ జార్లో వాటర్ పోసుకున్నానండి. వేరుశనగపప్పు వేసాం కాబట్టి కర్రీ చిక్కగానే వస్తుందండి. వాటర్ ఎంత కావాలో అంత మనం చూసి పోసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్తో క్లోజ్ చేసి ఉడకపెట్టుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి, వంకాయ ఉడికిందో లేదో అని. 10 మినిట్స్కి కుక్ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసా. కుక్కర్లో చేసేవాళ్ళు వాటర్ పోసాక కుక్కర్ విజిల్ పెట్టండి. 1 విజిల్కే కర్రీ రెడీ అయిపోతుంది. రైస్ లేదా సంగటితో బాగుంటుందండి ఈ కర్రీ. నేను సంగటి కాంబినేషన్గా చేశాను. వెజ్ ఆర్ నాన్ వెజ్ బిర్యానీస్తో కూడా ఈ కర్రీని కాంబినేషన్గా తినొచ్చండి. మీకు ఏ కాంబినేషన్తో ఇష్టమో కామెంట్లో షేర్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.